కానీ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో బయటికి చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే భారతదేశంలో సుమారు 70 సంవత్సరాల క్రితం మైనారిటీలు అంటూ ఎవరినైతే మాట్లాడారో ఈరోజు 30% పైగా అయినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళని మైనారిటీలుగానే పరిగణిస్తూ సామాన్య పేదవారికి, సామాన్య మధ్యతరగతి హిందువులకి దక్కవలసినటువంటి ఫలాలని వాళ్ళకి అక్రమంగా దోసిపెడుతున్నారు. ఒక సామాన్య హిందూ తను ఎంతో కష్టపడి కూలి పనికి వెళ్ళి, నాలు పనికి వెళ్ళి ఎంతో అతను రోజంతా కష్టపడి చెమట వచ్చి సంపాదించినటువంటి డబ్బుల్లో గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాడు, నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నాడు. ఆ ట్యాక్స్ వచ్చినటువంటి డబ్బుల్ని 30% ఉన్నటువంటి ఈ ముస్లిం జనాభాకి ఎప్పటికీ కూడా మైనారిటీ అని చెప్పి వాళ్ళకి కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు, వాళ్ళకి చదువులు ఫ్రీగా ఇస్తున్నారు, వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే డబ్బులు ఫ్రీగా ఇస్తున్నారు, రుణమాఫీలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్లో ఏదైనా పోటీ చేయాలనుకున్నా కూడా వారికి పెట్టుబడి కూడా రాజకీయ నాయకులు పెడుతున్నారు. మా హిందువుల దగ్గర దోచి పెట్టినటువంటి డబ్బు వారికి ఎందుకు పెట్టాలి? మా హిందువుల్లో పేదవారు లేరా? మా హిందువుల్లో అణగారిన వర్గాల వాళ్ళు లేరా? మా హిందువుల్లో రోజు గడియాలంటే ముద్ద మింగడానికి కూడా కష్టపడే వాళ్ళు లేరా? ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే మా హిందూ సమాజం చాలా ఇబ్బంది పడుతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా. అలాంటి మా హిందువుల్ని అణిచివేసి వాళ్ళని మైనారిటీ అని చెప్పడమే ఒక ఎత్తు అయితే, ఇప్పటికీ కూడా పాత బస్తీలో కొన్ని వేల మంది ముస్లింలు కరెంటు బిల్లు కూడా కడతలేదు. కొన్ని సంవత్సరాలుగా కరెంటు బిల్లు కూడా కడతలేదు. కానీ మా హిందువులు ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోతే చెప్పండి అయ్యా, వచ్చి మీ దగ్గర ఫీజు పీకేస్తాడా లేదా? కరెంటు వాళ్ళు వచ్చి ఫీజు పీకేయడమే కాకుండా నడి రోడ్డుకు లాగి మనల్ని అవమానిస్తాడు. అలాంటిది కొన్ని వేల మంది ముస్లింస్ పాత బస్తీలో కొన్ని సంవత్సరాలుగా రెంటు, కరెంటు బిల్లు కట్టకపోయినా, ట్యాక్సులు కట్టకపోయినా ఇప్పటికీ కూడా వాళ్ళకి మైనారిటీ బుజ్జగింపు చర్యల కింద చేస్తున్నారు, మన హిందువులు అణిచివేస్తున్నారు. ఇలాంటి ఒక దారుణమైన సంఘటన మన దేశంలో జరుగుతూ సుమారు 75 సంవత్సరాలుగా అణిచివేతకు గురవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మరొక సంఘటన ఏమిటంటే